Let us start with ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇండియాస్ 40 స్టార్ట్ చేసే ముందు కొన్ని డెఫినేషన్స్ నువ్వు బై హార్ట్ చేయాలి. ఏంటంటే డెఫినేషన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి? ప్రాపర్టీ హెల్డ్ బై ఓనర్ ఆర్ బై లెస్సీ యాజ్ ఎ రైట్ ఆఫ్ యూజ్ ఎసెట్, ఓకే, టు ఎర్న్ రెంటల్స్, క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ బోత్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది ఏదర్ దేనికోసం, దాని ద్వారా నువ్వు రెంటల్ సంపాదించడానికి కానీ, క్యాపిటల్ అప్రిసియేషన్ కానీ, లేదంటే రెండూ కలిపి దీన్నే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటారన్నమాట. అయితే ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమన్నా బిల్డింగ్ ఉంది, అది మనదే, ఎవరికి ఇవ్వట్లేదు, మనమే ఏంటి, హెల్డ్ బై ఓనర్ ఫర్ యూజ్, నేనే యూజ్ చేసుకోవడానికి, కానీ హెల్డ్ బై ద లెస్సీ యాజ్ ఏ రైట్ ఆఫ్ యూజ్ ఎసెట్. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటని అడుగుతావా? ప్రాపర్టీ హెల్డ్ బై ఓనర్, అక్కడ ఏంటి, హెల్డ్ బై ఓనర్ దేనికి వాడు హోల్డ్ చేసాడు, రెంటల్ కోసం కానీ, క్యాపిటల్ అప్రిసియేషన్ కానీ. ఇక్కడ ఓనరే దేనికి యూజ్ చేస్తున్నాడు, ఒక ఇండియా 1680 పీపీఈ కింద ఒక ఎసెట్ కింద హోల్డ్ చేస్తున్నాను అది. లేదంటే హెల్డ్ బై లెస్సీ యాజ్ ఎ రైట్ ఆఫ్ యూజ్ ఎసెట్. ఏంది అంటే ఇది ఏంటంటే ఇక్కడ చెప్పేది ఆపరేషనల్ లీజ్ ఏమన్నా అయితే అది ఇందులోకి వెళ్తుంది అనమాట. ఓకే, 1 సెకండ్. సరే, ఇక్కడ ఏమంటుందంటే ఏం కాదురా, అది లెస్సీ యాజ్ ఎ రైట్ ఫర్ యూజ్ ఆఫ్ ఎసెట్ అంటే ఇక్కడ మామూలుగా ప్రాపర్టీ ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే పీపీఈ అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో దాన్ని ఏమని పిలుస్తుంటే ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని పిలుస్తారు, దేన్ని, పీపీఈని. ఒకవేళ లెస్సీ రైట్ ఆఫ్ యూజెస్ ఆఫ్ అసెట్స్ ఏమైనా ఉంటే అది దేంట్లో లీజెస్లోకి వెళ్తుంది అనమాట, ఇందులోకి ఏం రాదు. ఇందులో నువ్వు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎగ్జాంపుల్స్లో ఏ బిల్డింగ్ ఓన్డ్ బై ద ఎంటిటీ or a right of use asset relating to a building held by the entity and leased out, Alexa stop, and leased out under one or more operating leases. దీన్ని ఏమంటారట, దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటారు. ఏ బిల్డింగ్ ఓన్డ్ బై ది ఎంటిటీ, మనం ఓన్ చేసుకున్న ఎంటిటీ ఏం చేసింది, ఒక బిల్డింగ్ని ఓన్ చేసుకుంది, అండ్ లీజ్డ్ అవుట్ అండర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఆపరేటింగ్ లీజెస్. కూడా మనం ఒక బిల్డింగ్ని మనం ఆక్యుపై చేసుకుని దాన్ని వేరే వాళ్ళు ఎవరికైనా ఆపరేటింగ్ లీజ్లోకి ఇస్తే దాన్ని ఏమంటున్నారు, దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటున్నారు. ఓకే, అయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండ్ ఆర్ దేర్ ఫర్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ది స్టాండర్డ్. ఏంటంటే ఎంప్లాయీ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, మన ఎంప్లాయీస్ ఎవరైనా ఆక్యుపై చేస్తే ప్రాపర్టీ అది ఇండియా 16కి వెళ్తుంది కానీ ఇందులోకి రాదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, రికగ్నిషన్ క్రైటీరియా. ఈ ప్రాబబ్లీ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబిలిటీ. ఇదంతా కాదు కానీ లెట్ us గో టు ద క్వశ్చన్స్. నీకు ఇచ్చిన జ్ఞానం చాలు. లేదు ఒక పాయింట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇది చూడు, మెజర్మెంట్, ఇది ఇంపార్టెంట్. ఇనీషియల్ మెజర్మెంట్ షుడ్ బి ఆల్వేస్ అట్ కాస్ట్. ఏంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇనీషియల్ మెజర్మెంట్ షుడ్ బి ఆల్వేస్ అట్ కాస్ట్. కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఈజ్ పర్చేజ్డ్ ఓన్డ్. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఈజ్ అక్వైర్డ్ బై వే ఆఫ్ ఎక్స్చేంజ్ హెల్డ్ బై ద రెస్ట్. ఇది ఇండియాస్ 116. ఇక్కడ ఒకటి గుర్తుంచుకో, సమ్మల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. Initial measurement should be always at cost. Okay, investment property should be always be recognized at cost only. With this let us go to problems. ఒకసారి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ హెల్డ్ టు ఎర్న్ రెంటల్స్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని ఎలా డిఫైన్ చేస్తావు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ రెంటల్స్ ఆర్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ ఫర్ బోత్. ఓకే, ఆ డెఫినేషన్ రాసి అప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్ నెంబర్ illustration 5. మూన్ లిమిటెడ్ హ్యాస్ పర్చేజ్డ్ ఎ బిల్డింగ్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్ 10 million. ఆడేమడుగుతున్నాడు, బిల్డింగ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యాక్టరీ బై ద మూన్ లిమిటెడ్ అండ్ వాజ్ మెజర్డ్. ఆడే వాడుకున్నాడు అంటే యూజ్డ్ యాజ్ ఎ ఫ్యాక్టరీ and was measured under cost model. The expected useful life of the building is estimated to be 10 years. Due to decline in the demand of the product, the company does not need the factory anymore and has rented out the building. ఇన్ని రోజులు మనమే వాడుకున్న బిల్డింగు ఇప్పుడు ఎవరికి చేస్తున్నాం, వేరే వాడికి రెంట్ అవుట్ ఇచ్చాం. అంటే ఇప్పుడు వరకు మనం వాడుకున్నంతసేపు ఏమవుతుంది, ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, ఇట్ ఈజ్ కాల్డ్ పీపీఈ కదా.
ఇప్పుడు ఏమవుతుంది, మనం వీ హ్యావ్ రెంటెడ్ అవుట్ బిల్డింగ్, ఎవరికైనా రెంటల్స్ పర్పస్కి ఇస్తే అది ఏమవుతుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. అంటే అది ఇప్పటిదాకా 16 ఉన్నది, ఇప్పుడు ఎలా వెళ్తుందంట 40 కింద రికార్డ్ చేయాలి. ఓకే. ఫ్రమ్ 1st April 2005 ఆన్ దిస్ డేట్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఎంతట 8 million. మూన్ లిమిటెడ్ యూజెస్ ద కాస్ట్ మోడల్ ఫర్ అకౌంటింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. మూన్ లిమిటెడ్ యూజెస్ కాస్ట్ మోడల్ యూజ్ చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ షుడ్ ఆల్వేస్ బి రికార్డెడ్ ఎట్ కాస్ట్ ఓన్లీ. ఓకే. ఫస్ట్ ఎప్పుడు మెషిన్ ఎప్పుడు కొన్నాం, 1st April 2001 కొన్నాం. కొని నువ్వు ఎన్ని ఇయర్స్, దాని ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంత ఇప్పుడు 10 years. అయితే 1st April కొన్నాం, April 141, దాని తర్వాత 2, 3, 4 అంటే 4 years. 4 years వాడుకున్న తర్వాత 1st April 2005లో దాన్ని ఏది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద మారుస్తున్నావు. అంటే ఈ 4 yearsకి నువ్వు డిప్రిసియేషన్ ఇవ్వాలి కదా. డిప్రిసియేషన్ ఎలా ఇస్తావు, మొత్తం 10 million డివైడ్ బై దాని ఎస్టిమేటెడ్ లైఫ్ ఇంటూ 4 years. ఎంత వచ్చింది లైఫ్, క్యాల్సి 10 divided by 10 into 4 అంటే 10 ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. 10 - 4 చేస్తే డిప్రిసియేషన్ తీసాక వాల్యూ ఎంత ఉంది, క్యారింగ్ వాల్యూ 6 crores ఉంది. 6 million ఎంత, 6 million ఉంది. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు దాకా అది ఎలా ఉంది, యాజ్ ఆన్ 1st April 2005కి అది పీపీఈ పొజిషన్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం మనం, దాన్ని వీఆర్ ట్రీటింగ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. వేరే కూడా రెంట్ ఇచ్చాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద, వన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసిన తర్వాత దానికి ఎటువంటి డిప్రిసియేషన్ అలొకేట్ చేయకూడదు. డిప్రిసియేషన్ కానీ అమౌంటైజేషన్ కానీ వీ విల్ స్టాప్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని 6 ఉంది, కానీ బిల్డింగ్ ఇప్పుడు అదే దాని ఫేర్ వాల్యూ ఎంత ఉందన్న మార్కెట్లో 8 lakhs ఉంది. సో ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని కాస్ట్కి చూపిస్తావా, ఫేర్ వాల్యూకి చూపిస్తావా? వీ షుడ్ ఆల్వేస్ షో ఇట్ కాస్ట్ ఎంత 6 lakhs కాబట్టి బిల్డింగ్ ఇనిషియలీ రికగ్నైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అట్ కాస్ట్ మోడల్ యాజ్ పర్ ఇండియా 6 crores. ఓకే, అంతే, క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఏంటంట, ఎక్స్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ప్రిపేర్స్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎట్ 31st March 2000 ఈచ్ ఇయర్. ఆన్ 1st April 2001 ఏం చేసిందంట, పర్చేజ్ లార్జ్ ప్రాపర్టీ. ఎంత కొన్నాడు, 2 crores. ఎప్పుడు కొన్నాడు, 1st April 2001లో కొన్నాడు. ఓకే, 2 crores కొన్నాడు. ఇమీడియట్లీ బిగాన్ టు లీజ్ ద ప్రాపర్టీ టు వై లిమిటెడ్. ఏమంటేనే లీజ్కి ఇచ్చేసాడంట, ఎవరికి, వేరే వై లిమిటెడ్ ఆన్ అన్ ఆపరేటింగ్ లీజ్. ఇది గుర్తుంచుకో, ఇందాక నీకు ఎగ్జాంపుల్ చదివించాను కదా, ఒకడు లీజు ఆపరేటింగ్ లీజులో వేరే వాడికి ఇచ్చాడంటే అది ఏంటంట, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంట. మళ్ళీ చూడు, మళ్ళీ మర్చిపోయి ఉంటాం. బిల్డింగ్ ఓన్డ్ బై ద ఎంటిటీ and leased out under one or more operating leases, examples of investment property. దీన్ని ఏమంటారంటే అదొక ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఓకే, సో అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఎంత, 2 crores. అయితే యాన్యువల్ రెంటల్స్ ఎంత రిసీవ్ చేసుకున్నట్టు, సరే ఎక్కడ ఉన్నా చూడు. ఇప్పుడు పర్చేజ్డ్ 2 crores కదా, ఇదేంటి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద ఉందట. ఆ తర్వాత ఆన్ 31st March 2005. ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇది ఇక్కడ ఎంత, ఇది ఫస్ట్ కొన్నాం ఎంత, దాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద హెల్డ్ చేసాం ఎంత, 2 crores. ఆ తర్వాత 31st March 2005 కదా, 2005లో ఎంత ఉందట, యాన్యువల్ రెంటల్స్ అది ఆన్ 31st March ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంతకు వచ్చింది, 2.6కి వచ్చింది ఫేర్ వాల్యూ. ఓకే, ఫేర్ వాల్యూ 2.6కి వచ్చింది. చూడు ఇక్కడ, ఫేర్ వాల్యూ 2.6కి వచ్చిందిరా. కొన్న క్యారింగ్ అమౌంట్ ఎంత, 2 crores. అయితే మనోడు ఏం చేస్తున్నాడట, under the terms of the lease able to cancel the lease by giving 6 months notice in writing to X Limited. Y Limited gave this notice on 31st March 2005 and vacated the property on 30th September 2005 vacate చేయించేశాడు.
వెకేట్ చేంజ్ చేసిన తర్వాత మనోడు ఏం చేస్తున్నాడు 30th సెప్టెంబర్ అంటే ఇప్పుడు అంటే 1st అక్టోబర్ లెక్క 1st అక్టోబర్ 2005 కింద చూడదాన్ని ఇక్కడ 2005 నెంబర్లో ఏం పట్టించుకోకు చూడు 1st అక్టోబర్న దాన్ని ఏం చేస్తున్నాడట ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంత ఉందంటే దాని ఫెయిర్ వాల్యూ 2.9 ఉందంట ఫెయిర్ వాల్యూ ఎంత 2.9 ఉంది అయితే అండ్ వి ఇమీడియట్లీ బిగాన్ టు కన్వర్ట్ ద ప్రాపర్టీ ఇంటూ 10 సెపరేట్ ఫ్లాట్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ విచ్ ఎక్సలెంట్లీ ఇంటెంట్ టు సెల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్. ఇప్పుడు ప్రాపర్టీని ఫ్లాట్స్ కింద డివైడ్ చేసేసి ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసి అమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అది అంతా ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇప్పుడు ఏమవుతుంది ఇన్వెంటరీ అవుతుంది అడిగి. వన్స్ ఇన్వెంటరీ అయితే ఇండియాస్ 2 కింద వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు దాకా ఇండియాస్ 40 కింద ఉన్నది ఇప్పుడు దేని కింద వెళ్ళిపోతుంది ఇండియాస్ 2లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత నార్మల్గా ఇండియాస్ 40 నుంచి ఇండియాస్ 2కి వెళ్ళిపోతుంది. అయితే వాడు ఏమడుగుతున్నాడు అండ్ స్పెంట్ 60,000 ఆన్ ద కన్వర్షన్ ప్రాజెక్ట్ బిట్వీన్ 30th సెప్టెంబర్ టు 31st మార్చ్. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి అమ్మే వరకు వాడు ఎంత ఖర్చు పెట్టాడట 60 lakhs. సో ఇప్పుడు నీకు ఏం తెలుసు ఇన్వెంటరీ మీద ఏమైనా ఖర్చు పెడితే దానికి కూడా యాడ్ అయ్యిద్ది కాస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీకి అది యాడ్ అయ్యిద్ది. ఇన్వెంటరీ ఎంత వాల్యూ టు క్యారింగ్ అమౌంట్ తీసుకుంటావా లేకపోతే ఫేస్ వాల్యూ తీసుకుంటావా? ఇక్కడ 30th సెప్టెంబర్ నీకు ఫేస్ వాల్యూ కూడా ఉంది. ఫేస్ వాల్యూతో ఏం పని ఉంది నీకు క్యారింగ్ అమౌంట్ ఎంత తీసుకున్నావు 2 crore. అయితే ఆ 2 crores మీద కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఎంత ఖర్చు పెట్టావు 60 lakhs. సో రెండు కలిపితే 2.6 crores అయింది ఇన్వెంటరీ కాస్ట్. అయితే ఇప్పుడు ఎన్ఆర్వి వాల్యూ ఎంత? ఇప్పుడు ఏమైంది ఇది ఇన్వెంటరీ కాస్ట్ 4.6. ఓకే, నెక్స్ట్ the project was incomplete at 31st March 2006 and the directors of Excellent estimate that they need to spend a further 40 lakhs to complete the project, after which the flat could be sold 50 lakhs. ఇప్పుడు దాని కన్వర్షన్ కాస్ట్ ఎంత అయిందంట చెప్పు. 10 separate flats of equal size. ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ ఎంత? ఈచ్ ఫ్లాట్ కుడ్ బి సోల్డ్ ఫర్ 50 lakhs. 50 lakhs ఇంటూ 10 ఫ్లాట్స్ ఎంత? 5 crores. అయితే దీనికి ఇది ఇలా సేల్ చేయడానికి వీడికి అయ్యే కాస్ట్ ఎంతట? ఇదేంటి 5 crores అన్నది అవుట్ఫ్లో, దట్ ఈజ్ యువర్ ఇన్ఫ్లో. నీకు స్పెండ్ ఏ ఫర్దర్ 40 lakhs ఖర్చు పెట్టావు కదా అది సేల్ చేయడానికి నువ్వు ఇనీషియల్గా కొంచెం ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టావు కాబట్టి అది మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత 4.6 crores. దట్ ఈజ్ నీకు ఎన్ఆర్వి ఎంత వస్తుంది నెట్ రియలైజబుల్ వాల్యూ బై సేలింగ్ దిస్ ఇన్వెంటరీ ఈజ్ యూ ఆర్ గెట్టింగ్ 4.6 crores. సో యాజ్ పర్ ఇన్వెంటరీ వాట్ షుడ్ బీ ద ఇన్వెంటరీ కాస్ట్ or NRV whichever is lower you should record that. So as on 31st March estimate and show how 3 events would be reported in the final statement for the year ended 31st March 2006. 31st March 2006కి ఇది 6 ఇన్వెంటరీ కాస్ట్ ఎంత ఉంటుంది 2.6. ఇక్కడ 3 ఈవెంట్స్ ఏంటంటే 3 ఈవెంట్స్. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ నువ్వు ఎప్పటి వరకు చూపిస్తావు 30th సెప్టెంబర్ వరకు అది ఇన్వెస్ట్మెంట్ ఇది ఫస్ట్ ఇప్పటి వరకు ఉంది. అది అప్పుడు ఏం చేస్తాం దాని క్యారింగ్ అమౌంట్గా చూపిస్తాం. దాని క్యారింగ్ అమౌంట్ 2 crores. దాని తర్వాత ఇన్వెంటరీని ఎలా చూపిస్తావు కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. సో 2.6 crores. ఇంకేంటి రెంటల్ ఇన్కమ్ నువ్వు ఫస్ట్ ఇక్కడ ఎంత రిసీవ్ చేసుకున్నావు యాన్యువల్ రెంటల్స్ 20 lakhs రిసీవ్ చేసుకున్నాడు కదా. యాన్యువల్ రెంటల్స్ ఫర్ 20 lakhs on 31st March the fair value of the property was 2.6 crores. అంటే ఈ 20 lakhs ఇయర్కి. మరి నువ్వు ఎప్పటి వరకు రిసీవ్ చేసుకున్నావు 31st అప్ టు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎప్పటి వరకు ఉంది మనకి అక్టోబర్ వరకే కదా ఉంది. అంటే సెప్టెంబర్ వరకు ఉంది. సెప్టెంబర్ వరకు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 6 monthsకి పంచితే ఎంత వచ్చింది 10 crores. సో రెంటల్ ఇన్కమ్ ఎంత రికార్డ్ చేయాలి 10 crores. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఇస్ 2.6 crores. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫెయిర్ వాల్యూ కాదు ఇన్వెంటరీ వాల్యూ 2.6. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎంత చూపిస్తావు 2.6 crores. రికార్డింగ్ స్టైల్ నచ్చలేదు యాక్చువల్లీ నాకు. బ్రేక్ కూడా అయిపోయింది, ప్రమోట్ కూడా అయిపోయింది. లెట్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇలిస్ట్రేషన్ 20 ఫాస్ట్గా చేయాలి. శౌర్య లిమిటెడ్. శౌర్య అని ఒక కంపెనీ ఉందట. వీడి దగ్గర బిల్డింగ్ ఏ ఉంది. ఆ తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ ద కంపెనీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ బిల్డింగ్. వీడి దగ్గర 2 బిల్డింగ్లు ఉన్నాయంట. ఓకే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు
What would be the treatment of building A and building B in the balance sheet of Shaurya Limited, provided the provide detailed disclosures and computations in line with relevant Indian accounting standards. Treat it as if you are preparing a separate note of schedule and of the given asset in the balance sheet. Okay, let us start answer. ఇప్పుడు ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ విత్ సొల్యూషన్ రైట్ ఫ్యూ లైన్స్ అబౌట్ ఇండియాస్ 40, 3 to 4 లైన్స్. ఏమని చెప్తావు ఇండియాస్ 40 గురించి? ఇండియాస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవ్వాలి అంటే దాని షుడ్ ఎర్న్ రెంటల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎందుకు హోల్డ్ చేసి పెట్టో, ఎందుకంటే టు ఎర్న్ ద రెంటల్స్ ఆర్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ బోత్. అదొక పాయింట్ రాస్తాం. ఇంకో పాయింట్ ఎవరు రాయగలరు ఇక్కడ? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇనీషియల్లీ మెజర్ ఎట్ కాస్ట్ అని చెప్తాం. ఆఫ్టర్ ఇనీషియల్ మెజర్మెంట్ ఎంటిటీ షాల్ మెజర్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఇన్ అకార్డెన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండియాస్ AS 16 ఆఫ్ కాస్ట్ మోడల్. ఏం చెప్తున్నాడు? సింపుల్, ఏం లేదు. ఫస్ట్ దాని డెఫినేషన్ చెప్పేసిన తర్వాత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇప్పుడు కూడా షుడ్ బి మెజర్డ్ ఎట్ ఆల్వేస్ ఎట్ కాస్ట్ అని చెప్తాం. ఇప్పుడు ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఆన్సర్. బిల్డింగ్ ఎప్పుడు కొన్నామంట? 1st April 2001 కొన్నామంట. ఎక్కడ చెప్పాడు అది? బిల్డింగ్ వాజ్ పర్చేజ్డ్ 5 years ago. ఇప్పుడు ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేవెంట్ టు ద బిల్డింగ్ ఏ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 31st March 2020లో ఉన్నాం. బిల్డింగ్ పర్చేజ్డ్ 5 years ago, 5 years క్రితం కొన్నానట నేను బిల్డింగ్ ఎట్ కాస్ట్ ఆఫ్ 10 crores అండ్ ద ఎస్టిమేటెడ్ లైఫ్ 20 years. 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు చూడు, నేను ఇప్పుడుకున్నాను ఏప్రిల్ 21-22లో ఉన్నాను నేను. ఓకే, ఈ పీరియడ్లో ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నా. ఇక్కడ స్టార్టింగ్కి ఏమైంది? 5 years ago అంట. 5 years క్రితం నేను బిల్డింగ్ కొన్నా. అప్పుడు 5 years ago అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇయర్కి 5 years డిప్రిసియేషన్ తీసేయాలి కదా. 10 crores అసెట్, 10 crores డివైడ్ బై 20 years ఇంటూ 5 years ఎక్స్పైర్ అయిపోయింది. అంటే మొత్తం ఎంత ఉంది? ఇంకా రిమైనింగ్ పీరియడ్ 2.5 crores ఉంది. ఓకే, 10 crores నుంచి 2.5 crores డిప్రిసియేషన్ తీసేగా ఎంత వచ్చింది? క్యారింగ్ వాల్యూ 7.5 crores వచ్చింది. అయితే 7.5 crores వచ్చింది వాల్యూ లెస్ 1 year డిప్రిసియేషన్. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం తర్వాత? ఇప్పుడు ఈ 21-22 డిప్రిసియేషన్ కూడా తీయాలి కదా, 21-20 డిప్రిసియేషన్ కూడా. సో 1 year డిప్రిసియేషన్ ఎలా చేస్తావు? 7.5 ఇంకా రిమైనింగ్ పీరియడ్ ఎంత ఉంది? 20 years అంటే ఆల్రెడీ 5 years అయిపోయింది కాబట్టి ఇంకా 15 years. 15 years ఇది 7.5 డివైడ్ బై 15 ఇంటూ 1 year 0.5 వచ్చింది. యాజ్ ఆన్ 31st March 2020కి దాని క్యారింగ్ వాల్యూ ఎంత ఉంది? 7 crores ఉంది. ఓకే. నెక్స్ట్ ఏంటట? బిల్డింగ్ బి చూద్దాం. బిల్డింగ్ బి ఏం చేశాడు? ఎప్పుడు కొన్నాడట? 1st April 2019 విత్ బిల్డింగ్ బి. ద కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ బిల్డింగ్ బి విత్ ద పర్పస్ ఆఫ్ టు హోల్డ్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం అంటే ఇది క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. మరి దీని గురించి ఏం చెప్పాడు? స్పెసిఫికలీ ఫర్ ఎర్నింగ్ రెంటల్స్ అన్నాడు కాబట్టి అది కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. పర్చేజ్ ఎప్పుడు? 1st April 2019 కొన్నాడు. ఎంతకి? 2 crores కొన్నాడు. ద ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 40 years. ఇప్పుడు ఎప్పుడు ఉన్నాం మనం? April 19లో ఉన్నాడు వీడు. April 19లో ఉన్నాడా? ఇప్పుడు ఎప్పుడు చేస్తాం? 31st March 19. ఓ షిట్, ఇది ఎక్కడ క్యాల్కులేషన్ రా సామి? ఇప్పుడు 19-20 అవుతుంది ఇది. తప్పు చెప్పేది రైట్. ఇప్పుడు రైట్ 31st March 20 అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా 19-20. ఇక్కడ డైరెక్ట్గా 19-20కి 1 year డిప్రిసియేషన్ చేస్తావు. ఎందుకంటే అప్పుడు కొన్నది ఇప్పుడు 1st April 2019 కాబట్టి 1 year డిప్రిసియేషన్ ఎలా చేస్తావు? 2 crores. చెప్పు నాకు. 2 crore కదా. 2 crore లైఫ్ ఎంత దంది? 40 years బై 40 ఇంటూ 1 అంతే కదా. 0.05 డిప్రిసియేషన్ తీసేగా వాల్యూ ఎంత ఉందో క్యారింగ్ అమౌంట్స్ కనిపెట్టా. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను? క్యారింగ్ అమౌంట్స్ కనిపెట్టా. ఆడేమడుగుతున్నాడు ఇప్పుడు మనల్ని? వాట్ వుడ్ బి ద ట్రీట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఏ అండ్ బిల్డింగ్ బి ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శౌర్య లిమిటెడ్.
రెండు ఏంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీసే. ఇప్పుడు ఏమన్నా చెప్తున్నాడు ఇంకోటి, ద కంపెనీ ఎర్నడ్ ఇంకర్డ్ ద డైరెక్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు బిల్డింగ్ ఏ అండ్ బి. రెంటల్ ఇన్కమ్స్ ఏ వచ్చాయంట 75, 25. ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్పెండిచర్ అట. అయితే బ్యాలెన్స్ షీట్లో నీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎంత చూపిస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో నాన్ కరెంట్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎంత ఉంది? క్యారింగ్ అమౌంట్ ఇది. బిల్డింగ్ బి ఏమో 1.95, బిల్డింగ్ ఏ ఎంత 7 crores. ఓకే, ఈ రెండు తీసుకున్నా యాడ్ చేసుకుంటే 8.95 crores వచ్చింది. ఇక్కడ నువ్వేం చేయాలి? డిస్క్లోజర్స్లో రాయాలి దాని ఫేర్ వాల్యూ ఎంత కరెంట్లీ, దట్ ఫేర్ వాల్యూ ఈజ్ ఎక్కడ చెప్పాడు 10.5 crores అని దాని ఫేర్ వాల్యూ. సరే చూద్దాం అది నెక్స్ట్. ఫేర్ వాల్యూ ఇది పెండింగ్లో పెట్టు. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు P&L ఎక్స్ట్రాక్ట్ కూడా వేయాలి. P&L ఎక్స్ట్రాక్ట్లో రెవెన్యూ ఎంత వస్తుంది? రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ బిల్డింగ్ 75, బిల్డింగ్ బి నుంచి 25, 75 + 25 ఎంత టోటల్ 100 lakhs. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్స్ ఎంత? దాని మీద ఇంకా అయ్యే ఎక్స్పెన్స్, సేల్స్ ప్రమోషన్, ఈ ఎక్స్పెన్సెస్ ఏ తీయాలి, ఎలా చేయాలని నీకు ఎలా తెలుస్తుంది? లెట్ us గో టు ద కాన్సెప్ట్. కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఏంటంట? కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఇఫ్ ఎసెట్ ఈజ్ పర్చేజ్ ప్రైస్ లెస్ ట్రేడ్ డిస్కౌంట్స్, ఏమైనా ట్రేడ్ డిస్కౌంట్స్ కానీ రిబేట్స్ కానీ ఇస్తే అది తీసేస్తాం. నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్, రీఫండబుల్ ట్యాక్సెస్ అంటే రీఫండ్ చేసి అయితే మైనస్ చేస్తాం, నాన్ రిఫండబుల్ అయితే యాడ్ అయితే. ఆల్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ ఏంటి? ఇంక్లూడ్స్ ప్రొఫెషనల్ ఫీజు, లీగల్ ఫీజు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ట్యాక్సెస్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్ కాస్ట్. డస్ నాట్ ఇంక్లూడ్ ఎట్ స్టార్ట్అప్ కాస్ట్, ఆపరేటింగ్ లాసెస్, అబ్నార్మల్ వేస్టేజెస్ అండ్ కన్స్ట్రక్టింగ్ ఆర్ డెవలపింగ్ ద ప్రాపర్టీ. కన్స్ట్రక్షన్ ఆర్ డెవలపింగ్ ద ప్రాపర్టీ ఇవి అసెట్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకే, ఏంటి? స్టార్ట్అప్ కాస్ట్, పర్చేస్ కాస్ట్, దాని తర్వాత అబ్నార్మల్ వేస్టేజ్, కన్స్ట్రక్టింగ్ ఆర్ డెవలపింగ్ ద ప్రాపర్టీ. ఓకే, లెట్స్ గో టు దట్. ఇప్పుడు ఏం చెప్తావు? రెవెన్యూ రాసుకున్నాం. ఎక్స్పెన్స్ ఎంత? డైరెక్ట్ చూడు, సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్, ఫోర్స్ ట్యాక్సెస్ అట, గ్రౌండ్ రెంట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, లీగల్ అండ్ ప్రొఫెషనల్, కమిషన్ అండ్ బ్రోకరేజ్. ఒక అన్నీ యాడ్ చేసేస్తావు. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? 13 lakhs. 100 lakhs నుంచి 13 lakhs తీసేస్తే ఎంత వచ్చింది? ఇప్పుడు డిప్రిసియేషన్ కూడా తీయాలి కదా. డిప్రిసియేషన్ ఎంతట? డిప్రిసియేషను కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఒకటే కదా తీసుకోవాలి. ఎంత? 0.5 అండ్ 0.005. సో ఈ రెండు తీసుకున్నా. ఇది ఇప్పుడు ఎక్స్పెన్స్ డిప్రిసియేషన్ తీసేగా ఎంత వచ్చింది? 32 lakhs వచ్చింది. ఓకే, 13, 100 - 13 - 55, 32 సరిపోయింది. ఓకే, అంతే, సమ్ అయిపోయింది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఈ కంటెంట్ ఇప్పుడు ఏం చదవలేదు మనం. ఇక్కడ కంటెంట్ మనకి ఎక్కడ యూజ్ అవ్వలేదు. ఈ కంటెంట్ ఒకటే ఏంటంటే ఇది ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఏ రిస్ట్రిక్షన్స్, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఏ అండ్ బి. ద మేనేజ్మెంట్ సాట్ ఇండిపెండెంట్ రిపోర్ట్. ఓకే, ద బి ఇండిపెండెంట్ వాల్యూర్ హ్యాస్ వాల్యూడ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ యాజ్ పర్ ద వాల్యుయేషన్ మోడల్ అట. ఏదో చెప్పాడు. ది ఎస్టిమేటెడ్ రెంట్ per month per square feet is 50 to 60. ఇట్ ఫర్దర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో at the 10%. ఎస్యూమ్ దట్ ఇదిగో చూడు ఇందాక అడిగావు కదా నన్ను. ఎస్యూమ్ దట్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ మెథడ్ ఈజ్ 10.5. ఫేర్ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ. సో నువ్వు ఏం చేస్తావు? దాని మీద డిస్క్లోజర్ రాస్తావు. ఫేర్ వాల్యూ డిస్క్లోజర్ ఎంత? 10.5 అని చెప్పి. ఓకే, ఈ క్వశ్చన్ అయిపోయింది. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి? స్టార్స్ అనే ఈజ్ ఏ మల్టీనేషనల్ ఎంటిటీ ఓన్స్ 3 properties. All 3 properties were purchased on 1st April 2016. The details of the purchase price and the market price and the market values of the properties are given as follows. అడేమడుగుతున్నాడు కింద? ద కంపెనీ డస్ నాట్
depreciate any of the properties on the basis of that the fair values are exceeding their carrying amount and recognize the difference between the purchase and price ఏదైతే చెప్తున్నాడు. Analyze whether the accounting policies adopted by the company in relation to the given properties are in accordance with ఇండియాస్తో ఉన్నాయా లేదా. If not, advise the correct treatment present an extract of balance sheet. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారా లేదా యాజ్ పర్ ఇండియాస్ అన్నది అడుగుతున్నాడు. ఓకే, లెట్ us స్టార్ట్. 2 ప్రాపర్టీస్ ఉన్నాయన్న, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. దాని పర్చేస్ ప్రైస్ ఇచ్చాడు, మార్కెట్ వాల్యూ, లైఫ్, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఆ కంపెనీ అలా చేస్తుందో చెప్పాడు. ప్రాపర్టీ 1 and 2 ఆర్ ఆక్యుపైడ్ బై స్టార్స్ అండ్ వైల్ ప్రాపర్టీ 3 ఈజ్ లెట్ అవుట్. ప్రాపర్టీ 3 అనేది లెట్ అవుట్ టు ఏ నాన్ రిలేటెడ్ పార్టీ అట్ ఏ మార్కెట్ రెంట్. లెట్ అవుట్ ప్రాపర్టీ అంటే ఏమొస్తుంది, దానికి దగ్గర నుంచి రెంటల్స్ వస్తే ఏంటి, ప్రాపర్టీ 3 అనేది వీ షుడ్ బి ట్రీట్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ద మేనేజ్మెంట్ ప్రజెంట్స్ ఆల్ 3 ప్రాపర్టీస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్. అన్నిటిని కూడా పీపీఈ కింద రికగ్నైజ్ చేస్తాడట. పీపీఈ కింద ఎలా రికగ్నైజ్ చేస్తావు, తప్పు కదా. ప్రాపర్టీ 3ని నువ్వు ఎలా చూపించాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద చూపించాలి. ఓకే, అయితే ద కంపెనీ డస్ నాట్ డిప్రిషియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, లెట్ us స్టార్ట్. ద కంపెనీ డస్ నాట్ డిప్రిషియేట్ ఎనీ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెయిర్ వాల్యూస్ ఆర్ ఎక్సీడింగ్ దేర్ క్యారీ అమౌంట్. దేన్ని డిప్రిషియేట్ చేయట్లేదు, ఎందుకంటే ఫెయిర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయంట దాని క్యారింగ్ అమౌంట్ కింద. రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్చేస్ ప్రైస్ అండ్ ద ఫెయిర్ వాల్యూ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L. అదే డిఫరెన్స్ అటుకెళ్ళి P&Lలో చూపించేస్తున్నాడంట. ఓకే, లెట్ us స్టార్ట్. ఇండియా 16 డెఫినేషన్ రాయాలంట మనం. ఇండియా 16 డెఫినేషన్ ఏమని రాస్తావు చెప్పు నాకు, ఇక్కడ చెప్పు. యాజ్ పర్ ఇండియాస్ 16 ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ స్టేట్స్ దట్ ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ ఆర్ టాంజిబుల్ అసెట్స్ ఐటమ్స్ అట, కంటికి కనిపించే ఐటమ్స్ దట్ ఆర్ హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్. ఎక్కడ యూజ్ చేస్తారు, ప్రొడక్షన్, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఫర్ రెంటల్ టు అదర్స్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. ఇదేంటి, రెంటల్ ఫర్ అదర్స్ కూడా ఉంది. యాజ్ పర్ ఇండియాస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఈజ్ ప్రాపర్టీ హెల్డ్ టు ఎర్న్, ఎందుకట, టు ఎర్న్ రెంటల్స్ ఆర్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ ఫర్ బోత్ రేదర్ దాన్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్. ఇది రేదర్ దాన్, దేన్ని అక్కడ యూజ్ చేయారట, ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్, సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆర్ ఇన్ ద సేల్ ఆన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఓకే, నీకేమర్థమైంది క్రక్స్. ఇండియా 16 ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ దేనికి వాడతాం, అదొక కంటికి కనిపించే టాంజిబుల్ ఐటమ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఫర్ రెంటల్ టు అదర్స్ అంట. ఇదేంటి, ఇండియాస్ 40 అనేది రెంటల్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి, క్యాపిటల్ అప్రిసియేషన్ చేయడానికి వాడతాం. దాని తర్వాత ఈ డస్ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ సప్లై ఆఫ్ గూడ్స్, అది ప్రొడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి వాడడం. ఓకే, ఇప్పుడు లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇక్కడ ఏమని చెప్పమన్నా, పీపీఈ సేమ్ క్లాస్ సేమ్ మోడల్. ఈ డెఫినేషన్ రాసిన తర్వాత పీపీఈ ఇప్పుడు కూడా ఏం చెప్తుందంటే, ఒక సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్స్ని సేమ్ మోడల్లో ట్రీట్ చేయండి. ఇప్పుడు ప్రాపర్టీ ఏంటి, ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2 కూడా సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్సే. అప్పుడు ఆ రెండింటి మీద ఒకటే మెథడ్ వాడండి. ఇక్కడ ఏంటి మెథడ్, కాస్ట్ మోడల్ అయితే కాస్ట్ మోడల్, రివాల్యూషన్ మోడల్ అయితే ఏదో ఒకటే వాడండి క్లాస్ ఆఫ్ అసెట్స్కి. ఓకే, రివాల్యూషన్ గెయిన్ ఏమైనా ఉంటే దానికి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓసీఐఎన్ఆర్ అంటే ఏంటి, నాట్ రీక్లాసిఫైడ్, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ నాట్ రీక్లాసిఫైడ్. ఓకే, ఇండియాస్ 40 ఏం చెప్తుంది మనకి, ఇండియాస్ 40 సబ్సిక్వెంట్ ఐటమ్స్. ఇండియాస్ 40, వాట్ ఈజ్ ఇండియాస్ 40 టెలింగ్ రా, ఇండియాస్ 40 ఈజ్ టెలింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఎలా చూస్తాం, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద ఏమైనా డిప్రిషియేషన్ చేస్తామా, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద మనం డిప్రిషియేషన్ చేయకూడదు, అమర్టైజేషన్ కూడా చేయకూడదు. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం చెప్పాడు, ప్రాపర్టీ 1 అనేది కాస్ట్ మోడల్, ప్రాపర్టీ 2 అనేది రివాల్యూషన్ మోడల్. ప్రాపర్టీ అనేది 3 అనేది రివాల్యూషన్ మోడల్ అయినా సరే తప్పు, రివాల్యూషన్ మోడల్లో చేయకూడదు. అది ఎప్పుడు కూడా ఏ మోడల్లో చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ షుడ్ ఆల్వేస్ బీ ట్రీటెడ్ యాజ్ కాస్ట్ మోడల్ని ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు నీకేంటి, ప్రాపర్టీ 1 and 2 మీద 2 మోడల్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ మోడల్ చేస్తా అంటే, ఫస్ట్ విల్ గో విత్ కాస్ట్ మోడల్. కేస్ 1లో కాస్ట్ మోడల్ రెండింటికి అప్లై చేసేస్తా, అలాగే కేస్ 2లో రెండింటికి రివాల్యూషన్ మోడల్ అప్లై చేసి చేద్దాం. కాస్ట్ మోడల్ అంటే ఏం చేస్తాం చెప్పు, డిప్రిషియేషన్ తీసేసుకొని క్యారింగ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అంత చూపిస్తాం. దేనికి కంపేర్ చేస్తామంటే జస్ట్ మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తాం, చెయ్యి క్యారింగ్ అమౌంట్ తీసుకుంటాం. లెట్ us స్టార్ట్ ఆన్సర్. కాస్ట్ మోడల్, బోత్ పీపీఈ కాస్ట్ మోడల్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కాస్ట్ మోడల్, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, పీపీఈ. ఫస్ట్ 2 ఏమవుతుంది, ఫస్ట్ 2 కూడా పీపీఈ కింద రికవర్ చేస్తాం. ఎంత ఉంది వాల్యూ, ఫస్ట్ పర్చేస్ చేసినంత 30,000 కొన్నాం, దాని మీద డిప్రిషియేషన్ ఎంత, దాని లైఫ్ 10 ఇయర్స్ లైఫ్ అయితే 10 ఇయర్స్ లైఫ్ అంటే 1 ఇయర్కి డిప్రిషియేషన్ చేస్తావా, ఎప్పుడు కొన్నాను అది మెషినరీ చెప్పడా. ఆల్ ద 3 ప్రాపర్టీస్ వర్ పర్చేజ్డ్ ఆన్ 1st April 2016 కొన్నాం.
16 కొని 17కి అంటే 1 ఇయరే కదా, 1 ఇయర్ డిప్రిషియేషన్ ఇచ్చేస్తావు. 1 ఇయర్ డిప్రిషియేషన్ తీసాక ఎంత వచ్చింది, 30,000 తీసేస్తే 27,000 వచ్చింది. అలాగే ప్రాపర్టీ 2ది ఎంత, 1/4/2016 20,000 కొంటే దాని మీద 10 ఇయర్స్, దాని మీద కూడా 10 ఇయర్స్ లైఫ్. సో సరిపోయా 20,000 పర్చేస్ ప్రైస్. ఓకే. ఆ తర్వాత థర్డ్ది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ 24,000 కొన్నావు, దాని మీద డిప్రిషియేషన్స్ ఇస్తావా? ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద డిప్రిషియేషన్ ఇవ్వకూడదు కదా, ఎందుకు ఇచ్చాడు? వెయిట్. ఎక్స్ట్రీమ్లీ సారీ అప్ప, నేను తప్పు చెప్పాను. అసలు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద డిప్రిషియేషన్ ఇవ్వకూడదని చెప్పి అది తప్పు. అది ఎక్కడదంటే నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అనే దాంట్లో టాపిక్ తెచ్చి ఇక్కడ చెప్పేశాను. సారీ, ఇట్స్ మై కంప్లీట్లీ రాంగ్ అనమాట. సారీ, అసలు అలా చేయకూడదు అనమాట. ఏంటి ఇప్పుడు నేను చెప్పేది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద కూడా డిప్రిషియేషన్ తెస్తాం. సో దీని మీద ఎంత డిప్రిషియేషన్, 24,000 డివైడ్ బై 10 2,400. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 21,600. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎంత చూపించావు, 21,600 చూపించా. ఓకే. ఇప్పుడు పీపీఈ చూపించాను, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ చూపించాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫెయిర్ వాల్యూ అని ఉంటే దాన్ని డిస్క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, 27,000. సో ఫెయిర్ వాల్యూ డిస్క్లోజర్ నోట్స్ టు అకౌంట్స్లో డిస్క్లోజర్లో ఫెయిర్ వాల్యూ 27,000 చెప్పి డిస్క్లోజ్ చేసాం. P&L ఎక్స్ట్రాక్ట్లో చూద్దాం. ఇప్పుడు P&L ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తావు, డిప్రిషియేషన్లు రాసుకోవాలి. దేని రాస్తావు, 3,000 2,000 2,400 ఈ అన్నింటి మీద డిప్రిషియేషన్ ఇందులో రాసా. ఎంత, 7,500. ఓకే. దాని తర్వాత ఇప్పుడు రివాల్యూషన్ మోడల్ ఫాలో అయితే, బోత్ రివాల్యూషన్ మోడల్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఆల్వేస్ అట్ కాస్ట్ మోడల్లో తెలిసిందే. సరే, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ వేద్దాం. ఎక్స్ట్రాక్ట్ కరెంట్ అసెట్స్. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ప్రాపర్టీ ఎక్విప్మెంట్ ఏం చేస్తాం, రివాల్యూషన్ మోడల్ అంటే 30,000 డివైడ్ బై 10 తీసేసాం. రివాల్యూషన్ మోడల్ అంటే ఏం చేస్తాం, క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, 27,000 వచ్చింది. ఇప్పుడు దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది మార్కెట్లో, 32,000 ఉంది. సో మనకేమైంది, మన అసెట్ పెరిగింది. అసెట్ పెరిగితే ఏం చేస్తాం, రివాల్యూషన్ గెయిన్ ఓసీఐ ఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత వచ్చింది ఇక్కడ గెయిన్, 5,000 వచ్చింది. అలాగే నెక్స్ట్ పీపీఈ ఎంత వచ్చింది, మొత్తం 20,000 అయితే దాంట్లో డిప్రిషియేషన్ తీసాక ఎంత వచ్చింది, 18,000 వచ్చింది. దాని ఫెయిర్ వాల్యూ ఎంత, 22,000. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, రివాల్యూషన్ గెయిన్. ఓకే. క్యారింగ్ అమౌంట్ ఎంత, 18,000 అయితే ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది దాన్ని, 22,000 ఉంది. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కాబట్టి మనకి రివాల్యూషన్ గెయిన్ ఎంత వచ్చింది, ఇక్కడ 4,000 వచ్చింది. మరి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అలా చేయొచ్చా, రివాల్యూషన్ మోడల్లో చేయకూడదు. ఎందుకంటే ఇది ఆల్వేస్ కాస్ట్ మోడల్ కాబట్టి క్యారింగ్ అమౌంట్ ఒకటే తీసుకుంటాం. సో దీని క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, 21,600. మిగిలిన పీపీఈలు రెండింటికి కలిపి ఇది 30,000 32,000. ఇది ఎంత, ఇది ఎదురా, ఇది 32,000, 22,000 చూపిస్తున్నాం. సారీ, ఇది 18,000 చూపిస్తాం కాదు కదా, ఫెయిర్ వాల్యూ తీసుకుంటున్నాం. ఫెయిర్ వాల్యూ ఎంత, 22,000, 54,000, 21,600. ఇప్పుడు ఏం చేస్తాం, లైబిలిటీ సైడ్ అదర్ ఈక్విటీ సైడ్ అదర్ ఈక్విటీస్ చూపిస్తాం కదా. లైబిలిటీ సైడ్ ఎందుకు వచ్చింది, రివాల్యూషన్ గెయిన్ అంతా ఎక్కడికి వెళ్ళాలి, ఓసీఐ ఎన్ఆర్ వెళ్ళాలి. ఓసీఐ ఎన్ఆర్ అంటే అదర్ ఈక్విటీలో చూపించుకుంటాం. ఈక్విటీలో అదర్ ఈక్విటీలో రివాల్యూషన్ సర్ప్లస్ అని చెప్పి 9,000. ఎలా వచ్చింది 9,000 చెప్పు, ఇక్కడేమో 4,000 + 5,000 9,000. ఓకే. P&L ఎక్స్ట్రాక్ట్ కూడా చేయి. P&L ఎక్స్ట్రాక్ట్, P&L ఎంత వచ్చింది, డిప్రిషియేషన్ 7,400 ఇస్ ద డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ 7,400 డిప్రిషియేషన్ ఇదేరా, అంత ఆలోచిస్తాడు. 3,000 2,000 5,000 5,000 + 2,400 7,400. ఓకే, సరిపోయిందిగా. ఇప్పుడు ఏం చేస్తాం, P&Lలోనే ఇది రాయాలి. ఇది ఎక్కడికి వెళ్తుంది, P&L వేస్తుంది. ఓసీఐ ఎన్ఆర్ రివాల్యూషన్ గెయిన్ 9,000 ఇక్కడ నుంచి వస్తుంది. ఈ రెండింటికి తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఓకే. ఈ కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ చేస్తాం. ఏది కాస్ట్ని యాడ్ చేయాలి, ఏ కాస్ట్ని యాడ్ చేయకూడదని ఉంటుంది ఇది. ఓకే. క్వశ్చన్ నెంబర్ చూడు, అక్కడ ఏమడుగుతున్నాను, వెన్ ద రీడెవలప్మెంట్ ఆఫ్ ద బిల్డింగ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఫస్ట్ ద ఎంటిటీ అండ్ రెంట్స్ అవుట్ ఆల్సో హౌ విల్ ద ఎంటిటీ అకౌంట్ ఫర్ ద అబోవ్ మెన్షన్డ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంట. ఓకే, చూద్దాం. 1 April 2019 ఎంటిటీ పర్చేస్డ్ బిల్డింగ్. ఎంత కొన్నాం అంట, బిల్డింగ్ ఎంత కొన్నాం, 50 lakhs. అండ్ పెయిడ్ ఏ నాన్ రీఫండబుల్ ట్యాక్స్. ఇది తిరిగి వస్తుందా, రాదు కదా. ఎంత, 2,50,000. అండ్ డైరెక్ట్ లీగల్ కాస్ట్ 50,000. రెండు యాడ్ చేసే. రీఫండబుల్ అయితేనే మైనస్ చేస్తాం. ఎంటిటీ రీడెవలప్డ్ ద ఫాలోయింగ్ 2-story బిల్డింగ్. ఎక్స్పెండిచర్స్ రీడెవలప్మెంట్. ఎక్స్పెండిచర్ ఏమైందంట, బిల్డింగ్ ప్లాంట్ అప్రూవల్ 10,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్లూడింగ్ 60,000 రీఫండబుల్ అట. ఫస్ట్ ఏంటి, బిల్డింగ్ ప్లాన్కి 1 lakh పే చేసావు కదా, తీసుకో.
10 lakhsలో కన్స్ట్రక్షన్ కాస్ట్ 60,000 రీఫండబుల్ అంటే ఎంత, నువ్వు నాన్ రీఫండబుల్ ఎంత 40,000 కాబట్టి 40,000 రాసుకుంటాం. 10 lakhsలో 60,000 తీసేస్తే ఎంత, 9,40,000. ఓకే, కన్స్ట్రక్షన్ కాస్ట్. ఆ తర్వాత 40,000 డ్యూ టు అబ్నార్మల్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్. 40,000 ఏమైతే, అబ్నార్మల్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్. అబ్నార్మల్ వేస్టేజ్ తీసుకోకూడదు కదా, నీకు అదే కదా ఇందా చెప్పా, అబ్నార్మల్ ఐటమ్స్ ఏమీ రాకూడదు. ఓకే, గుడ్. సో ఎంత వచ్చింది, 63.4. అయితే ఏం చెప్తున్నాడు, వన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద బిల్డింగ్ వాజ్ కంప్లీటెడ్. అది అయిపోయిన తర్వాత ఏం చేసామంట మనం, ఆన్ 1st October 2019 అయిపోయింది. సింక్ ఫెయిల్, ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఏం చెప్తున్నాడు, ఫస్ట్ October 2019 ద ఎంటిటీ రెంట్స్ అవుట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫర్ ద బిల్డింగ్ అండ్ టు ఇట్స్ సబ్సిడీ. ఎవరికి ఇస్తున్నాడు, సబ్సిడరీకి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ చూడు, కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఇండివిజువల్ ఫైనాన్షియల్స్లో ఒకలా ఉంటుంది. ఇండివిజువల్ ఎలాగ చూస్తాం, నిన్న సబ్సిడీకి ఇచ్చాను డబ్బులు ఇస్తే మనకి ఏమవుతుంది, యాన్ ఆపరేటింగ్ లీజ్ ఇన్ రిటర్న్ ఫర్ రెంటల్ పేమెంట్. ఆపరేటింగ్ లీజ్ నేను వేరే వాడికి ఇచ్చా, నాకేమొస్తుంది, రెంట్ ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది, రెంటల్ ఇన్కమ్. నేనేం చేశాను, రెంటల్ ఇన్కమ్ వస్తుందరా నాకు. ఓకే, ఏమైందా, ఆగిపోయేంటి, టోటల్ ఎంత వచ్చింది, ఇంత రెంటల్ ఇన్కమ్. ఆడేం చెప్పాడు, యూజెస్ ద బిల్డింగ్ యాజ్ ఎ రిటైల్ అవుట్లెట్ ఫర్ ఇట్స్ ప్రొడక్ట్స్. ద ఎంటిటీ కెప్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఫర్ ఇట్స్ ఓన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ స్టేజ్. ఈక్వల్ వాల్యూ టు బి అట్రిబ్యూటెడ్ టు ఈచ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఇద్దరికి ఈక్వల్గా అట్రిబ్యూట్ చేయమన్నాడు. ఫస్ట్ ఫ్లోర్ ఏం చేశాడట, రెంట్స్, సెకండ్ ఫ్లోర్ని రెంట్కి ఇచ్చాడు. 1 second చూడు, ఇప్పుడేమైంది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెంట్లకి ఇచ్చావు కదా, సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చామంటే అది ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది. ఏది, గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చాం కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది. దాన్ని ఇప్పుడు కూడా దాని కాస్ట్ ఇప్పుడు ఏం చేసాడు, ఇది ఇద్దరికి డివైడ్ చేశాడు, ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి డివైడ్ బై 2 చేసాం. దాని తర్వాత ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ దేనికి వాడుతున్నాం, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద వాడుతున్నాం. ద ఎంటిటీ కీప్స్ ఫస్ట్ ఫ్లోర్ ఫర్ ఇట్స్ ఓన్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఓన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేంటి, పీపీ, ఇదేంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్స్లో దీన్ని ఎలా రాస్తావు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద, దీన్ని పీపీ కింద రాసుకుంటాం. ఆడేమడుగుతున్నాడు, హౌ విల్ ద ఎంటిటీ అకౌంట్ ఫర్ ద అబోవ్ మెన్షన్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆల్సో డిస్కస్ హౌ ద అబోవ్ బిల్డింగ్ విల్ బీ షోన్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ of the entity as a group and in its separate financial statements as per the relevant Ind AS. ఇండివిజువల్గా ఎలా చూపిస్తా, సిఎఫ్ఎస్లో ఎలా చూపిస్తా అని అడుగుతుండే. సిఎఫ్ఎస్లో ఏం చూపిస్తాం, సిఎఫ్ఎస్లో నేను నా సబ్సిడరీకి ఇచ్చాను అనుకో, అది కూడా నాదే కదా, ఆ యూనిట్ అది కూడా నాదే అయినప్పుడు అదేమైంది, పీపీఏ అయింది. వేరే వాడు రెంట్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఉండదు, అది కూడా నా బిజినెస్ కాబట్టి. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా చూపిస్తాం, దాన్ని పీపీఏ కింద చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఎల్డిఆర్ క్వశ్చన్. ఏంటంటే, యూకే లిమిటెడ్ హ్యాజ్ పర్చేజ్డ్ ఏ హెడ్ ఆఫీస్ ఆఫ్ ప్రాపర్టీ 10 crores. హెడ్ ఆఫీస్ కోసం 10 crores తీసుకున్నాం. ద న్యూ ఆఫీస్ బిల్డింగ్ 10 floors ఉన్నాయట అందులో. అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఈజీ యాజ్ ఫాలోస్. మొత్తం ఫస్ట్ 10 floors ఎవడెవడ ఏం చేస్తుందో చెప్పాడు. అయితే సిన్స్ డిడ్ నాట్ నీడ్ ఏ ఫ్లోర్స్ 8, 9, 10. ఈ ఫ్లోర్స్ అక్కర్లేదంట మనోడికి 8, 9, 10. సో ఇది ఏం చేశారట, ఇట్ లీజ్డ్ అవుట్ దట్ సేమ్ టు ఏ రెస్టారెంట్ ఆన్ ఏ లీజ్ టర్మ్ బేసిస్కి వెళ్ళిపోయినప్పుడు ఇది ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద ఇచ్చేసాడు. ద లీజ్ 5 years నాన్ క్యాన్సిలబుల్ అట. ద లీజ్ రెంటల్ యాన్యువల్ రిసీవబుల్స్ ఎంత, 10 lakhs అలా వస్తాయంట ఆడి దగ్గర నుంచి. అయితే వాడు స్పెసిఫిక్గా మనల్ని ఏమడుగుతున్నాడు, అడ్వైజ్ యూకే ఆన్ ద అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్స్ ఆఫ్ ద అబోవ్ అప్లికబుల్ ఇండియాస్. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఈ ఫస్ట్ 7 floors ఎలా ట్రీట్ చేస్తావు, పీపీఈ కింద ట్రీట్ చేస్తా. ఎందుకు, అది నా అసెట్స్ కాబట్టి. ఓకే, లెట్ us స్టార్ట్. ఇదేం చెప్తున్నాడు థియరీ. ఫస్ట్ ఇండియా 16 గురించి థియరీ రాయమంటున్నాడు. ఇండియా 16 అంటే ఏం చెప్పాను నేను, ఇండియా 16 ఈజ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. ఓకే, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇట్స్ ఎ టాంజిబుల్ ఐటమ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అదనమాట.
ఆ తర్వాత ఇది AS40 అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ హెల్డ్ టు ఎర్న్ రెంటల్స్ ఆర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ బోత్. రేదర్ దాన్ అంటాడు ఇక్కడ, అదర్ దాన్ బిజినెస్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, దట్స్ ఇనఫ్. నెక్స్ట్ ఏం చేస్తావు, మొత్తం నా దగ్గర 10 ఫ్లోర్స్ ఉన్నానన్న, మొత్తం 10 ఫ్లోర్స్లో 10 ఫ్లోర్స్, అందులో ఏం చెప్తున్నాడు ఇక్కడ పాయింట్ చూడు ఇక్కడ. Based on the certificate from its architect, UK Limited has estimated the cost of top 3 floors as approximately 3 crores. The remaining cost, the cost of 3 top floors as approximately, first top 3 floors అంటే ఏంటి, 9th 10th 8th 9th 10th కదా, 10 9 8, టాప్ 3 ఫ్లోర్స్ వాల్యూ ఎంత కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నాడు కాబట్టి 3 crores అట. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ యొక్క కాస్ట్ ఎంత వచ్చింది, 3 crores వచ్చింది. ఓకే, ఆ తర్వాత ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఈజ్ 7 crores. మొత్తం పీపీకి కాస్ట్ ఎంత అంటే 7 crores అట. అందులో 25% టువర్డ్స్ ద ల్యాండ్ కాస్ట్ ఎంత, 25% అంటే 1.75 crores. ద రిమైనింగ్ బిల్డింగ్ ఎంత, మిగిలిన రిమైనింగ్ 75% బిల్డింగ్ది. ఓకే, అంటే 7 crores మీద పర్సెంటేజ్ కడితే ఎంత వచ్చింది. సో నవ్ వీ హ్యావ్ ద కాస్ట్ రెడీ. ఆ తర్వాత ఏం చెప్పాడు, ఆన్ 31st March 2018 AK Limited obtained a valuation report from an independent valuer who has estimated the fair value of the property as 15 crores. ఒక ఇండిపెండెంట్ వాల్యూ ఫెయిర్ వాల్యూ ఎంత చేశాడంట, 15 crores మొత్తం ఎంటైర్ బిల్డింగ్ది. సో అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బేస్డ్ ఆన్ ద కాస్ట్. ఈ 15 crores ఈ రేషియోలో పంచాలి. ఓకే, 15 crores మొత్తం ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది తెలుసా, 1.75 5.25 ఇదంతా యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 1.75 డివైడ్ బై 10. సో అలా అలొకేట్ చేస్తే ఫెయిర్ వాల్యూని అలొకేట్ చేస్తాంరా. ఓకే, అలొకేట్ చేసేసాను. సో అదనమాట ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మెజర్మెంట్ ఎలా చేయాలి. సో దీని ఫెయిర్ వాల్యూ ఎంత చెప్పేసాం, ఇట్లనే ఫెయిర్ వాల్యూ చెప్పావా, లేదు కాస్ట్ని అలొకేట్ చేసావు. ఏ బేసిస్లో కాస్ట్ని అలొకేట్ చేయడం ఏంటారు, అది ఫెయిర్ వాల్యూ కదరా, అది సారీ ఫెయిర్ వాల్యూని కాస్ట్ బేసిస్లో అలొకేట్ చేశాను. ఓకే మరి ఇప్పుడు నాకు ఒక కొత్త డౌట్, నువ్వేం చెప్పావు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని షుడ్ బి ఆల్వేస్ మెజర్డ్ అట్ కాస్ట్ మోడల్ అన్నావు, మరి ఫెయిర్ వాల్యూని ఎందుకు బైఫర్కేట్ చేసావు, అంటే డిస్క్లోజర్ రాయాలి కదా నువ్వు, అదే అనమాట. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఎలా చేయాలి. మెజర్మెంట్ ఈ పీపీ ఈ రెండింటిని కూడా పీపీని నీకు నచ్చిన కంపెనీ చాయిస్, అది కాస్ట్ మోడల్ రివాల్యూషన్ మోడల్ అన్నది. బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ షుడ్ ఆల్వేస్ బి అట్ కాస్ట్ మోడల్. సో లెట్ us స్టార్ట్. వాల్యూ ఇన్ బుక్స్ ఎంత ఉంది, వాల్యూ బుక్స్లో కాస్ట్ చూడు, కాస్ట్ తీసుకున్నాం 1.75 5.25 3 crores. ఓకే, దాని మీద డిప్రిషియేషన్ అలొకేట్ చేస్తాం కదా, ల్యాండ్ మీద డిప్రిషియేషన్ ఉండదు కాబట్టి 0. సో ఇది ఎంత, దీని డిప్రిషియేషన్ ఎంత చూడు ఇక్కడ. UK Limited wishes to the cost model. ఏ మోడల్ తీసుకుందంట, కాస్ట్ మోడల్ ఫర్ మెజరింగ్ పీపీఈ అండ్ ఫెయిర్ వాల్యూ మోడల్ ఫర్ మెజరింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఫెయిర్ వాల్యూ తీసుకుని తప్పు కదా, ఫెయిర్ వాల్యూ తప్పు, కాస్ట్ మోడల్ తీసుకోవాలని చెప్తాం. UK Limited depreciates the building ఓవర్ ద ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 50 years. అది 50 ఓవర్ ద లైఫ్ ఆఫ్ 50 years దాన్ని ఏం చేస్తున్నారు, డిప్రిషియేట్ చేసుకుంటూ వచ్చారు విత్ నో ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ 0 అంట. డివైడ్ బై ఏం చేస్తాం, 5.25 డివైడ్ బై 50 చేస్తే 0.105. ఓకే, ఇదంతా 3 crore డివైడ్ బై 50 crores ఇంటూ 1 అంటే 0.06. సో ఇది కూడా అంతే కదా, 50 years డిప్రిషియేషన్ చేసుకుంటే డిప్రిషియేషన్ చేసాక క్యారింగ్ అమౌంట్స్ ఎంత వచ్చాయి అది బుక్స్లో చూపిస్తాం. అంతే. విత్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కంప్లీట్.